హాయ్, వెల్కమ్ టు ఇన్సైడ్ ఇన్ఫో ఛానల్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై సరిగ్గా 120 రోజులు అవుతుంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన నంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అక్టోబర్ 7, 2023న హమాస్ 5,000 కంటే ఎక్కువ రాకెట్స్ ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించి అల్ అక్సా ఫ్లడ్ ని అఫీషియల్ గా స్టార్ట్ చేసింది. వెంటనే హమాస్ ఫైటర్స్ దాదాపు 3,000 మంది గాజా బోర్డర్ ఫెన్స్ పగలగొట్టుకుని కొన్ని చోట్ల పారాగ్లైడర్స్ ఉపయోగించి సముద్ర మార్గం ద్వారా కొంతమంది ఇజ్రాయెల్ రూరల్ విలేజెస్ మీద మెరుపు దాడి చేశారు. దాదాపు 1,139 మందిని అతి కిరాతకంగా చంపారు. వీళ్లలో 766 మంది సాధారణ ప్రజలైతే మిగిలిన 375 మంది ఇజ్రాయెల్ సైనికులు మరియు ఇజ్రాయెల్ లోకల్ సెక్యూరిటీ సిబ్బంది. అంతేకాకుండా 248 మందిని ఇజ్రాయెల్ మరియు వేరే దేశస్తులను హాస్టేజెస్ గా గాజాకి తీసుకుని వెళ్లారు. వాటికి సంబంధించిన వీడియోస్, పిక్చర్స్ hamas.com సైట్ లో చాలా గర్వంగా అది వాళ్ళు సాధించిన విజయంగా ప్రకటించుకున్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం వారి దాడిలో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరులు, స్త్రీలు, పిల్లలు, బేబీస్ కలిపి అక్షరాల 1,400 మంది. 241 మంది ఇజ్రాయెల్ యుఎస్ పౌరులను బందీలుగా తీసుకుని వెళ్లారు. 5,300 మంది గాయాల పాలయ్యారు. 41 మంది పిల్లల్ని సజీవంగా దహనం చేశారు. దాదాపు 1,300 ఇళ్లను కాల్చివేశారు. 10,500 మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీద హమాస్ ప్రయోగించింది అని వాళ్ళ సైట్ లో రాసుకున్నారు. ఈ హాస్టేజెస్ లో దాదాపు 105 మందిని పీస్ డీల్ లో భాగంగా హమాస్ రిలీజ్ చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ 240 పాలస్తీనా మహిళలు మరియు చిన్నపిల్లలను విడుదల చేసింది. ఇంకా అటు ఇటుగా 136 మంది హమాస్ మరియు ఇస్లామిస్ట్ జిహాద్ గ్రూప్స్ దగ్గర బందీలుగా ఉన్నారు. వీరిలో యుఎస్ సిటిజన్స్ కూడా ఉన్నారు. అయితే 25 మంది బందీలు చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇజ్రాయెల్ ప్రతిదాడిలో భాగంగా గాజా మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వైమానిక దాడులు మరియు గ్రౌండ్ ఫోర్సెస్ తో హమాస్ స్థావరాలను చుట్టుముట్టింది. ఈ దాడులలో ఇప్పటి వరకు 27,513 మంది చనిపోయారని, అలాగే గాయపడిన వారు అక్షరాల 66,287 మంది అని ప్రో ఇస్లామిక్ ఛానల్ ఆల్ జజీరా తన వెబ్సైట్ లో ప్రచురించింది. ఇంకా ఈ గాజాలోని శిథిలాల క్రింద ఇంచుమించు 8,000 మంది ఉండవచ్చని అంచనా. గాజాలో చనిపోయిన వారిలో 11,500 మంది పిల్లలు, 8,000 మంది స్త్రీలు ఉన్నారు. అంటే చనిపోయిన వారిలో పిల్లలు మరియు మహిళలు 70% మంది. అలాగే దాదాపు 85% గాజాలోని ప్రజలు, అంటే 19 లక్షల మంది వాళ్ళు ఉన్న ప్రాంతం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో గాజాలో హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఎప్పుడూ లేని విధంగా పెరిగిపోయింది. యుద్ధం ఇంకా కొనసాగుతుంది కనుక మనం వింటున్న నెంబర్స్ అన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రముఖ న్యూస్ అవుట్లెట్ రూటర్స్ కథనం ప్రకారం IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తున్న లెక్కలు ఒకసారి చూద్దాం. IDF హతమార్చిన హమాస్ ఫైటర్స్ సంఖ్య 10,000 పైనే. గాజాలో నేల కొరిగిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 225. అలాగే ఫ్రెండ్లీ ఫైర్ వలన 19 మంది సైనికులు, మరో 36 మంది యుద్ధ సమయంలో జరిగిన ప్రమాదాల వలన చనిపోయారు. ఇజ్రాయెల్ హమాస్ యొక్క బ్రిగేడ్ లెవెల్ కమాండర్స్ లో 2 మట్టుబెట్టింది. 19 మంది బెటాలియన్ కమాండర్స్ ని, 50 మంది కంపెనీ కమాండర్స్ ని హతమార్చింది. 30,000 హమాస్ టార్గెట్స్ ని ధ్వంసం చేసింది. అలాగే లెబనాన్ లో ఉన్న 750 హెజ్బుల్లా పోస్ట్స్ ని ధ్వంసం చేసింది. ఇప్పటి వరకు 170 మంది మిలిటెంట్స్ హతమయ్యారు. హమాస్ వైపు నుండి ఫైర్ అయిన ప్రొజెక్టైల్స్ 9,000 పై మాటే, ఆర్పీజీలు కాకుండా. లెబనాన్ నుండి 2,000 పైగా ప్రొజెక్టైల్స్, రాకెట్స్, అలాగే 30కి పైగా రాకెట్స్ సిరియా నుండి ఇజ్రాయెల్ మీద పడ్డాయి. IDF గాజాలో 2,300 మందిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయడానికి ఇజ్రాయెల్ తీసుకువెళ్లింది. ఇప్పటి వరకు 7,808 ట్రక్స్ ని గాజాలోనికి అనుమతించింది. వీటిలో 140,000 టన్నులు హ్యుమానిటేరియన్ ఎయిడ్ గాజాకు వచ్చింది.
ఇక IDF 79,000కు పైగా ఫోన్ కాల్స్ చేసింది. 72 లక్షల కరపత్రాలను గాజా మీద విడిచిపెట్టింది. 1,37,00,000 టెక్స్ట్ మెసేజెస్ ని గాజాలోని వాసులకు పంపింది. 1,50,00,000 రికార్డెడ్ కాల్స్ ని పంపింది. ఇక వెస్ట్ బ్యాంక్ లో అక్టోబర్ 7న 2,650 మందిని అరెస్టు చేసింది. వారిలో సుమారు 1,300 మంది హమాస్ సభ్యులు ఉన్నారు. ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ మీద 40 బ్రిగేడ్ లెవెల్ రైడ్స్ చేసింది. టెర్రరిజంతో సంబంధం ఉన్న 14 ఇళ్లను నేలమట్టం చేసింది. ఇక అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ 2,95,000 రిజర్వ్ దళాలను పిలిచింది. వీరిలో 45,000 మంది తమకు విధులు విడిచి వెళ్లే అవకాశం ఉన్నా వాళ్ళు ఇంకా గాజాలోనే పోరాడుతున్నారు. 3 లక్షల రిజర్వ్ దళాలు కనీసంగా 61 రోజులుగా డ్యూటీ చేస్తున్నారు. వీరిలో 81% మేల్ సోల్జర్స్, 19% ఉమెన్ సోల్జర్స్ ఉన్నారు. ఈ సోల్జర్స్ లో 1,15,000 మంది ఫ్యామిలీ మెన్ ఉన్నారు. అలాగే ఫీమేల్ సోల్జర్స్ లో 3,000 మంది తల్లులు ఉన్నారు. వీరిలో 20 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్నవారు 50% మంది, 30 నుంచి 39 సంవత్సరాల వయసు ఉన్నవారు 31% మంది, 40 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నవారు 13% మంది, 50 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నవారు 5% మంది, 60 నుంచి 69 సంవత్సరాల వయసు ఉన్నవారు 1% మంది. అలాగే అక్టోబర్ 7 తర్వాత చనిపోయిన వారిలో సోల్జర్స్, రిజర్వ్ దళాలు, లోకల్ పోలీసు లెక్క 522 మంది. అలాగే వీరిలో గాయపడిన వారు అక్షరాల 2,536 మంది. ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఇంకా ముమ్మరంగా జరుగుతుంది కనుక ఈ నెంబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా హాస్టేజెస్ హమాస్ దగ్గరే ఉన్నారు. ఈ యుద్ధం త్వరగా ముగిసి అక్కడ శాంతి నెలకొనాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మీకు మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది.